మీతో మాట్లాడడానికి నాకు మనసు రావట్లేదు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? కొంచెమైనా న్యాయముందా? అవును, మన బ్యాచిలర్ మామే కదా, మన మోజీ టాకీసే కదా, ఇంత కష్టపడుతున్నారు కదా అని కూడా ఆలోచించట్లేదు. కొంచెం కూడా జాలి లేదు. నేను అలిగాను మీ పైన. మామ ఏమైంది మామ? ఏమంటే ఏం చెప్తాం, నువ్వే చూడరా అల్లుడు. ఇంతమంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యకుండా వెళ్ళిపోతున్నారు. ఒక్క బటన్ నొక్కితే ఏమవుతుంది? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మామ వాళ్ళు మన ప్రేక్షకులు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నారు కదా, వాళ్ళు మన ఫ్యామిలీయే కాబట్టి వాళ్ళని మనం రిక్వెస్టింగ్ గా అడగాలి కానీ కోప్పడకూడదు. ఫ్రెండ్స్ చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంతలా కష్టపడి మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని మాకు బోలెడంత సాటిస్ఫాక్షన్ ఇస్తారని కోరుకుంటున్నాం. అలాగే లైక్, కమెంట్, షేర్ చేసి కిందున్న గంటను నొక్కండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా చూస్తారు. బాబు, ఒక 2 కేజీలు టమాటాలు ఇవ్వు, అలాగే క్యాబేజీ ఇవ్వు. అలాగేనండి. వరే సన్నాసి, నేను ముందొచ్చి నిలబడ్డాను. ముందు నాకిచ్చి ఏ గొట్టంగాడికైనా ఇచ్చుకో. గొట్టంగాడని ఎవరినంటుంది ఇది? ఇంకెవర్ని? నిన్నేరా ముసలి సచ్చినోడా. ఈ వయసులో కూడా ఇంత ఆత్రం ఎందుకు? ఆ, నన్నే ముసలోడంటావా? వసే ఎవరికివే నువ్వు? నీ కళ్ళకి ముసలోళ్ళా ఉన్నానా నేను? వరే ఎందుకురా అంత పౌరుషం నీకు? పట్టుమంటూ 10 ఏళ్ళు కూడా బతికేలా లేవు. ఇలా అరిచేవనుకో 10 రోజులకే పోతావు, చూసుకో. ఎన్నెన్ని మాటలు అంటున్నావే నన్ను? ఒరే, నువ్వు టమాటాలు క్యాబేజీ ఇస్తావా ఇవ్వవా? వరే దిక్కుమాలనేదవా, ముందు నాకివ్వు. దీని ఓరాక్షన్ ఎక్కువైపోయింది. నా అల్లుడిగాడికి ఫోన్ చేస్తా ఉండు. ఎవడికి చేస్తావురా ఫోన్? ముసలి సచ్చినోడా. వరే కూరగాయలోడా, నీ కూరగాయలేం అక్కర్లేదులే. ఆ, ఆ, ఇదేంటి ఫోన్ తీసుకొని అలా వెళ్ళిపోతుంది? అమ్మా, అక్క, నా ఫోన్ తీసుకెళ్తున్నావు ఇవ్వు. ఏం ఫోను, ఎక్కడ ఫోను, ఎవరి ఫోను? ముసలోడైపోయావుగా, మతిపోయినట్టుందిలే. ఒరే నువ్వైనా చెప్పురా, ఏంట్రా ఈ దౌర్జన్యం? అమ్మో లేడీస్ అండి, మనకెందుకు వచ్చిన గొడవ? దుర్మార్గుల్లారా! అన్నా, అన్నా, కాస్త హెల్ప్ చెయ్యన్నా. ఏంటి? అన్నా, ఆమె దౌర్జన్యం చేసి నా ఫోన్ తీసుకెళ్తుంది. కాస్త ఇప్పించండి అన్నా, ప్లీజ్. ఏమా సిగ్గులేదా? ఆడవాళ్ళ మీద నిందలేస్తున్నావు, పైగా మగాడై ఉండి ఏడుస్తున్నావు. ఒరే దుర్మార్గుడా, ఒక మగాడై ఉండి సాటి మగాడికి సహాయం చెయ్యలేవా? అదే ఆడదైతే ఎగేసుకుంటూ ఎల్లి హెల్ప్ చేస్తారు కదరా. లింగ మార్పిడి చేసుకొండ్రా ఆడంగి వెదవల్లరా. మీ బతుకులు చెడా. ఒరే అలుడే, అలుడే. ఏంటి మామ? ఒరే అలుడు, నా ఫోన్ పోయిందిరా అలుడే. ఫోన్ పోయిందా? ఎక్కడ పోయింది? ఆ మార్కెట్లో రా అలుడే. ఓహో, అయితే ఫోన్ చేయి, వచ్చేస్తది. ఒరే పనికి మళ్ళేదవా, ఈ టైంలో జోకులేంట్రా సన్నాసి. ఆ మార్కెట్లో ఎవరితో రాక్షసి నా ఫోన్ లాక్కెళ్ళిపోయింది. నేను జోక్ చేయలేదు మామ. నీ ఫోన్ కి కాల్ చేస్తే ఎక్కడుందో తెలిసిపోతుంది కదా. అవునరా అల్లుడు, చెయ్యి చెయ్యి, ఫోన్ తిరిగిచ్చేయి మనం. చేస్తున్నా ఉండు. హలో హలో, ఎవరండి మాట్లాడేది? వరే పోరంబోకేదవా, నాకే ఫోన్ చేసి నన్నే ఎవరంటావేంట్రా? ముందు నువ్వు ఎవడో చెప్పిసావు, నీ పిండం కాకులు కెట్ట. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఫోను మాదండి. నీ ఫోను నీది కాక నాదవుతుండేంట్రా తింగరేదవా? ఏంటి మమ్మీ ఎవడీడు? మీరు మాట్లాడుతున్న ఫోన్ మాదండి అది. ఓహో, ఆ ముసలోడివా? గొంతేంట్రా కాస్త వయసు తగ్గింది. నేను అతని అల్లుణ్ణి మాట్లాడుతున్నా. మర్యాదగా మా ఫోన్ మాకు తిరిగిచ్చేయండి. మరి అది ఎక్కడ దొరుకుతుందిరా? అది దొరికినప్పుడు ఫోన్ చేస్తాను, పట్టుకెళ్ళు. ఈ ఎటకారాలే వద్దనేది. మూసుకొని ఫోన్ ఇవ్వు. ఏంట్రా లోఫర్ నా కొడక? ఎవరికి మామ ఇది? అది మౌత్ కాదు, మూసినది. ఫోన్ కట్ చేసి దొబ్బింది. ఇప్పుడేం చేద్దాంరా అల్లుడు? అది ఎవరితో తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు. ఎలారా అల్లుడు? ఏదో ఒకటి ప్లాన్ చేద్దాంలే మామ, కాస్త ఆగు. సార్ నమస్కారం సార్. ఏట్రా ఇంటికొచ్చారు? ఏంటి? సార్ మాకు హెల్ప్ చేసి పెట్టాలి సార్. అప్పుడే అనుకున్నా,
ఏదో పని లేకపోతే ఈ నా కొడుకులు రారని ఏంటి చెప్పు. మూర్తి మాస్టారు కొంచెం కూడా మొహమాటం లేకుండా మనసులో ఉన్నది కక్కేస్తావెందుకు? మేం ఫీల్ అవుతామని కొంచెం కూడా ఉండదా నీకు? నువ్వు ఏమైనా నా ఇంటి అల్లుడేంట్రా ఫీల్ అవుతావేమో అని నేను ఫీల్ అవ్వడానికి వచ్చిన పనేంటో చెప్పు ముందు. సార్ మా మామ మార్కెట్ కి వెళ్ళాడు సార్. కుదురుగా ఉండకుండా ఒక ఆవిడతో గొడవ పడ్డాడు. ఆమె మా మామ ఫోన్ లాక్కెళ్ళిపోయింది. ఒరే అల్లుడు, గొడవ నేను పడలేదురా సన్నాసి, అదే నాతో గొడవెట్టుకుంది. ఏదో ఒకట్లే, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా చిరిగింది నీ ఆకేగా. కరెక్ట్ గా చెప్పారు సార్. నేను చెప్పింది కరెక్టే అని నాకు తెలుసులే. ముందు ఏం చేయాలో చెప్పు. సార్ మా మామ ఫోన్ కి కాల్ చేసి ఆమె అడ్రస్ కనుక్కోండి సార్. అంతే కదా, చేద్దామాగు. సార్ సార్ అది పెద్ద గయ్యాళిలా ఉంది, కాస్త సాఫ్ట్ గా మాట్లాడండి సార్. సర్లే. హలో హలో, ఎవరు? మేడం నమస్తే, నేను ఇంగ్లీష్ టీచర్ని. మీకు పిల్లలున్నారా? ఆ ఎవడ్రా నువ్వు? నా పిల్లల గురించి నీకెందుకురా? ఏం లేదు మేడం, నేను టీచర్ని కదా. చిన్న సర్వే, ఎంతమంది పిల్లలు మీకు? 50 మంది ఆడపిల్లలు. ఓ, ఏంటి మేడం మీకు 50 మంది పిల్లలా? అదేంటి మేడం మరి అంతమంది? వరే సన్నాసి, నేను లేడీస్ హాస్టల్ వార్డన్. ఇక్కడుండే పిల్లలందరినీ నా పిల్లల్లా చూసుకుంటాను. నీ ప్రాబ్లం ఏంటో ఏడు. ఏం లేదు మేడం, మా కాలేజీలో జాయిన్ చేస్తారేమో అని కాల్ చేశాను. అంతమందికి అడ్మిషన్స్ లేవు. పర్లేదులే మేడం, ఉంటాను, బాయ్. సర్లే సావ్. ఒరే లేడీస్ హాస్టల్ వార్డన్ రాది. ఇప్పుడేం చేద్దాంరా అల్లుడే? ఏముంది మామ, అభిమన్యుళ్ళ చక్రవ్యూహంలో దూరిపోయి కురుక్షేత్రం మొదలెట్టడమే. అది లేడీస్ హాస్టల్ రా, యూజ్లెస్ ఫెలో. అందుకే సార్ ఇంత ఎలివేషన్ ఇచ్చింది. ఎలాగైనా నా ఫోన్ నాకు కావాలరా అల్లుడు. అందులో చాలా ఇంపార్టెంట్ నంబర్లున్నాయి. ఎవరివిరా? ఎమ్మెల్యేలవి మినిస్టర్లవి ఉన్నాయా? కాదు, పెళ్లిళ్ళ బ్రోకర్లవి ఉన్నాయి. థూ, బేవర్స్ నాయలా. పద మామ, రాత్రికి బయలుదేరదాం. పద. ఒరే నన్నెందుకు పిలుచుకొచ్చారా మీరు? సార్ ఏదైనా తేడా జరిగితే మీ మీద తోసేచ్చు కదా సార్, అందుకే పట్టుకొచ్చాం. ఆ, ఏంట్రా నువ్వు అనేది? నా ఉద్దేశం మీరు టీచర్ కదా సార్. హాస్టల్లో టీచర్ వచ్చారంటే చదువు గురించి డిస్కషన్ కోసం వచ్చారని కవర్ చేసేయచ్చు. ఎవడైనా అర్ధరాత్రి వచ్చి పాఠాలు చెప్తాడేంట్రా, చదువురాని సన్నాసి. ఎవర్రా మీరు? ఆ? అంటే మేము హాస్టల్లో హాస్టల్ ఏంట్రా? ఈ టైంలో ఏంట్రా దొంగనాయల్లారా? ఎవర్రా మీరు? అన్నా, మాటలు మర్యాదగా రాని మేము దొంగల్లా కనిపిస్తున్నామా? గజ దొంగల్లా ఉన్నారు ఒక్కొక్కడు. నాగార్జున. నా పేరు నాగార్జున కాదు. అసలు ఎవరు మీరు, ఎందుకు వచ్చారో చెప్పండి. అన్నా, ఈయన డిగ్రీ కాలేజ్ ఇంగ్లీష్ మాస్టర్, అందరికీ పాఠాలు చెప్తాడు. ఈయన దగ్గర చదివిన వాళ్ళు అందరూ గొప్ప గొప్పోళ్ళు అయ్యారు. అవునా? నా కూతురు కూడా మీ కాలేజే సార్. కాస్త బాగా చదువు చెప్పండి సార్. చెప్తానులే. ముందు లోపల వాళ్ళకి చెప్పాలి, జరుగు. సార్ వార్డాన్ని పిలుస్తాను, దర్జాగా వెళ్ళండి. ఇలా చప్పుడు చేయకుండా ఎందుకు వెళ్తారు? రే చెప్పండ్రా వీడికి. అంటే లోపల స్టూడెంట్స్ కి సర్ప్రైజ్ ఇద్దామని. సార్ వాళ్ళ కోసం వచ్చారని తెలిస్తే ఫుల్ హ్యాపీ అయిపోతారుగా. అవునవును, కరెక్టే. వెళ్ళండి. అమ్మయ్యా, జరిగే. ఆగండి, ఇంతకు మీ ఇద్దరెవరు? ఒరే ఇళ్ళు నా అసిస్టెంట్లురా. ఓహో, సరే సరే, వెళ్ళండి. ఒరే అల్లుడు, ఎందుకో నా గుండె వణుకుతుందేమో అనిపిస్తుందిరా. ముసలిగుండే అంతేలే మామ, అనవసరంగా మాకు టెన్షన్ పెట్టకు. ఇక్కడ తీసుకొచ్చి ఇరికించేలా ఉన్నారు కదరా మీరు. దొరికితే పరిస్థితి ఏంటో. సార్ ఏం కాదులేండి సార్, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండి సమస్యలను ఎదుర్కోవాలి. నోర్ముయ్రా నువ్వు, నోర్ముయ్. ఆ మాత్రం మోటివేషన్ డైలాగులు నాకు రావేంటి? సందు దొరికితే చాలు సమయం సందర్భం లేకుండా మొదలెడతాడీడు, పనికిమాలిన సన్నాసి. ఒరే అల్లుడు, నా ఫోన్ దొరికేసిందిరా, దొరికేసింది.
సూపర్. ఈ టైంలో ఎవడ్రా? మామా సైలెంట్ చెయ్యి. హలో సార్, అమ్మాయి వాళ్ళకి మీరు నచ్చలేదంట, వేరే సంబంధం చూద్దాంలేండి. అరే ఎవర్రా అది? ఆ ఒరే దొంగన బట్ట నువ్వా? వామ్మో వాళ్ళమ్మో వాయ్యో ఈడు లేడీస్ హాస్టల్లో దూరాడమ్మో. ఇదేంట్రా ఇది ఇంత గయ్యాళిలా ఉంది ఇది? రండ్రు కాపాడండ్రు, ఒక విధవలంతా దూరిపోయారమ్మో. హలో ఎక్స్క్యూజ్ మీ, చెప్పేది వినండి. నేను మాస్టర్ని, కాలేజ్ విషయం గురించి వచ్చాను. అర్ధరాత్రి ఏం కాలేజ్ రా దొంగన బట్ట. వసే పోలీసుల్ని పిలవండి. సిగ్గులేని వెధవల్లారా, లేడీస్ హాస్టల్లో అర్ధరాత్రి వెళ్తారా? సార్, నా ఫోన్ కోసం వెళ్ళాం సార్, వదిలేయండి సార్. వెళ్తే వెళ్ళారు, నన్ను తీసుకెళ్లి నా పరువు కూడా తీశారు కదరా మీ బతుకులు చెడా. సరే సర్లే. సార్ ఉండండి సార్, మీరే పరువు అంటూ పీక్కు తింటారు. మేడం లోపలేసి కుమ్మినప్పుడు ఎక్కడ పోయింది పరువు? సార్, ఇంకో 2 ఎక్స్ట్రా కొట్టినా పర్లేదు, నా ఫోన్ ఇవ్వండి సార్, దండం పెడతాను. నీ ఫోన్ ఇస్తాను కానీ అందులో నంబర్స్ అన్ని డిలీట్ అయిపోయాయి అంట, దానికి నేనేం చెయ్యలేను.